బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటీసుల్లో రేపు విచారణకు రావాలని ఏసీబీ ఆదేశించింది. ఈ కేసులో కేటీఆర్ సోమవారమే ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇక ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యేందుకు సోమవారం ఏసీబీ ఆఫీస్ వరకు వచ్చిన కేటీఆర్ తనతో తన లాయర్లను అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే తిరిగి వెళ్లిపోయారు. దీంతో మరోసారి ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఇక కేటీఆర్కు ఏసీబీ ఇచ్చిన రెండో నోటీసులో కీలక అంశాలు తెలిపింది. న్యాయవాదితో రావాలన్న మీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామన్నారు. చట్టంలో అలాంటి నిబంధన ఎక్కడా లేదన్నారు. మేం అడిగిన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి దర్యాప్తు అధికారి విచారణకు సహకరించాలని ఏసీబీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటీసుల్లో రేపు విచారణకు రావాలని ఏసీబీ ఆదేశించింది. ఈ కేసులో కేటీఆర్ సోమవారమే ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన విచారణకు హాజరు కాలేదు. ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యేందుకు సోమవారం ఏసీబీ ఆఫీస్ వరకు వచ్చిన కేటీఆర్ తనతో తన లాయర్లను అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే తిరిగి వెళ్లిపోయారు. దీంతో మరోసారి ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్కు ఏసీబీ ఇచ్చిన రెండో నోటీసులో కీలక అంశాలు తెలిపింది. న్యాయవాదితో రావాలన్న మీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామన్నారు. చట్టంలో అలాంటి నిబంధన ఎక్కడా లేదన్నారు. మేము అడిగిన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి దర్యాప్తు అధికారి విచారణకు సహకరించాలని ఏసీబీ అధికారులు వారి నోటీసులో పేర్కొన్నారు.